రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ మధ్య అంటే మొన్న చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిశారు బేగంపేట ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి వినిపిస్తుంది. ఒకవేళ కలిసి ఉంటే ఏం మాట్లాడుకొని ఉంటారు? ఇద్దరు ఢిల్లీ వెళ్ళే ప్రయాణంలో కలిసి ఉండొచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఆల్రెడీ అతను తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి, సో తర్వాత సీఎం అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కలిసి ఉంటారేమో. సో ఎయిర్పోర్ట్లో ఎదురుపడినప్పుడు సహజంగా మాట్లాడుకుంటారు. సో గతం గురించి ఆయన పార్టీలో పనిచేసిన విధానమే కానివ్వండి, రేవంత్ గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ లీడర్గాను గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు ప్రతి ఇష్యూ మీద. కానీ ఆయన తీసుకునే సబ్జెక్టులు కూడా అలాగే ఉండేది. ఆ విధానమే కానీ బాబు గారికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా రేవంత్ గారిని అనేక రకాలుగా కూడా ఎంకరేజ్ చేశారు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడే కానివ్వండి, ఆయనకి ఫ్యామిలీకి వాళ్ళ అమ్మాయి పెళ్ళి టైం ఎంగేజ్మెంట్కే కానీ, సో పెళ్లి టైంకే కానీ బాబుగారు అండగా ఉన్నారు. ఆయనే పెద్దరికం పోషించి అక్కడ ఉంటూ ఆ ఫంక్షన్ అయ్యే వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఆ రోజు అండగా ఉన్నారు. అది అన్నీ కూడా రేవంత్ గారికి గుర్తు ఉంటాయి కదా. సో సహజంగా అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఎలా మనకు అండగా ఉన్నారు, ఆ టైంలో నాకు అనేది ఆయనకి గుర్తుంటుంది. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఎదురు పడితే కనపడితే మాట్లాడతాం తెలిసిన వాళ్ళైనప్పుడు. ఎందుకంటే అంత నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక గురువులాగా ఒక టైంలో అలా అభిమానించిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఏదో యోగక్షేమాల గురించి మాట్లాడుకుంటారు. అంతకుమించి ఇంకా రాజకీయ చర్చలు మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్తో మేమేమి కలవట్లేదు కాబట్టి ఆయనతో రాజకీయంగా మాట్లాడే అవకాశాలు అయితే ఏమీ ఉండవని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో సీఎంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటికైనా ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన టీడీపీ వ్యక్తే అన్నట్టుగా అక్కడ కాంగ్రెస్లో కూడా మాట్లాడుకున్నారు సీనియర్స్ కూడా. ఇప్పటికీ టీడీపీకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు తెలంగాణలో అని చెప్పేసి ఒక మాట వస్తుంది. మీరేమంటారు? ఒక విధంగా ఆయన అభిమానించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తిట్టి వెళ్తేనే ఆ పార్టీ మీద మంచివాళ్ళ అని అంటే, సీతక్క గారు ఏ రోజు బాబు గారిని పల్లెత్తి మాట మాట్లాడలేదు, రేవంత్ గారు మాట్లాడలేదు. కొంతమంది నాయకులు అలాగే స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారే కానీ పార్టీని గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏ రోజు వాళ్ళు మాట్లాడలేదు. సో ఆ మాత్రాన వాళ్ళు తిట్టలేదు కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళకి స్థానంలో ఉండటానికి అర్హులు కాదు అనటం కూడా కరెక్ట్ కాదు. తిడితే రాజకీయాలు అనుకోవటం మూలాన కొత్తగా వచ్చే తరానికి మనం ఏం మెసేజ్ ఇస్తాం అనే ఆలోచన కూడా ప్రతి రాజకీయ నాయకులకు కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు తిట్టినంత మాత్రమే వీళ్ళు హార్డ్ కోర్గా కాంగ్రెస్కే ఉంటారు అనే వాళ్ళ మనస్సాక్షిగా కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ పనిచేస్తున్నారు. తెలుగుదేశం గతంలో పనిచేశారు, తెలుగుదేశంలో పనిచేశారే కానీ వాళ్ళు తిట్టితేనే మంచి వాళ్ళు అనుకుంటాంలో ఒక మూర్ఖత్వమైన ఆలోచనే కానీ అది ఏమీ ఉండదండి. వాళ్ళ పార్టీగా రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడైనా పని చేసుకుంటారు. సో వాళ్ళకి ఇక్కడ ఆ రోజు ఆ టైంలో వాళ్ళకి కొన్ని విధానాలు నచ్చకపోయి ఉండొచ్చు, మాకు కొన్ని విధానాలు నచ్చకపోయి ఉండొచ్చు వాళ్ళ విషయంలో. అందుకని వాళ్ళ పార్టీ మారారే కానీ వాళ్ళు ఏ రోజు బాబు గారిని మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు బాబు గారి శిష్యులే, ఇంకా కూడా కోవట్లే అని అనటం, అంత కష్టపడిన వ్యక్తిని అట్లా మళ్ళీ తిప్పి అదే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు. ఈ నెల 15వ తారీఖు కాంగ్రెస్ సభకి చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఒకవేళ మాట్లాడితే ఆయన ప్రసంగిస్తే ఆయన ప్రసంగంలో ఏముండే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా కాంగ్రెస్కి మద్దతుగా వెళ్తారు కాబట్టి, కాంగ్రెస్ నాయకులు కాబట్టి షర్మిలాకి మద్దతుగా అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎంతసేపు వైసీపీ గురించి, ఇప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్నది వైసీపీ, అక్కడ డెవలప్మెంట్ గురించి ఏమీ డెవలప్ జరగలేదనో, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నావు, మెడలో ఉంచి తీసుకొస్తానన్నావు, తీసుకురాలేదనే కానీ బాబాయ్ హత్య ఎలా జరిగింది దాన్ని ఇప్పటి వరకు నువ్వు తేల్చలేకపోయావా అనే కానీ ఇవన్నీ బయట వస్తాయి. ఒక చెల్లిని కూడా నువ్వు ఈ రకంగా ట్రోల్ చేపిస్తున్నావని కానీ ప్రతి విషయం గురించి అవకాశాలు ఉన్నంత వరకు వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూలాన స్టేట్ ఎంత వెనకబడిపోయింది.
సో డెవలప్ అంతా ఆగిపోయింది. సో కంపెనీలు రాలేదు, నిరుద్యోగులు ఎక్కువయ్యారు, సో తాగుడు ఎక్కువైంది. తాగుడు అంటే మద్యం వచ్చి ఏర్లై పారుతుంది అక్కడ. సో అది కూడా కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోతున్నారు. సో అక్కడ ఎవరినైనా సరే వాళ్ళని ఎదిరించిన వాళ్ళని చంపడానికి వెనకాడట్లేదు. టీడీపీ నాయకులే కావచ్చు, వాళ్ళ కార్యకర్తలనే కానీ ఎవరినైనా కూడా వాళ్ళు ఎవరిని చంపడానికి వెనకాడట్లేదు. అక్కడ జరిగే దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ టైంలో అక్కడ మాట్లాడే అవకాశాలు ఉంటుంది. తప్పకుండా అక్కడ జరిగే అరాచకాల గురించి వేలెత్తి చూపుతారు కదా ఎవరైనా అపోజిషన్ పార్టీగా వెళ్ళినప్పుడు. ఇవన్నీ చర్చకు వస్తాయి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 15th సభకి వెళ్ళి అక్కడ మాట్లాడే కొన్ని అంశాల్లో ప్రత్యేక హోదా అండ్ హుక్కు కర్మాగారం దాని గురించి, స్టీల్ ఫ్యాక్టరీ, వీటన్నిటి గురించి మాట్లాడితే ఒకవేళ దీనిపైన ఇంకెవరు అంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కూడా కేంద్రంతో మాట్లాడి తీసుకురావాల్సింది, కానీ ఎప్పుడు ఒక్కరోజు కూడా దాని గురించి ప్రసంగించలేదు అండ్ ప్రస్తావించలేదు. సో దీని గురించి మాట్లాడితే వైసీపీని దూషించాలి, టీడీపీని దూషించాలి, లేదా బీజేపీని దూషించాలి, అంటే ఎట్లా దూషిస్తారంటారు? ఎందుకు టీడీపీని దూషించే ఆస్కారమే లేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కదా, అంటే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీని పలుమార్లు వెళ్ళి అడిగిన విషయం అందరికీ తెలిసే, ప్రత్యేక హోదా కావాలనేది. తర్వాత విశాఖ ఉక్కు కోసం తెలుగుదేశం కార్యకర్తలే కానివ్వండి, నాయకులే కానివ్వండి, వైజాగ్లో ధర్నాలు చేసినవి కూడా తెలుసు. సో దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి, సో ప్రతి స్టేషన్లోనూ తెలుగుదేశం గట్టిగానే పోటీ పడుతుంది అక్కడ. ఆ గవర్నమెంట్తో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్తో కానివ్వండి కేసులు పెట్టించుకొని వాళ్ళు కేసులకి కోర్టుల చుట్టూ తిరుగుతూ జైల్లో మగ్గుతూ చాలామంది కార్యకర్తలు, నాయకులు కూడా ఈరోజు కూడా స్టిల్ అనుభవిస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రతిసారి కూడా ప్రజలకి సేవ చేసే దానిలో ముందంటూ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ విమర్శించాల్సి వస్తే ఒక వైఎస్ఆర్సీపీని విమర్శించాలే కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏమీ డెవలప్మెంట్లో ఎక్కడ ఆగిందని వాళ్ళు మాట్లాడగలుగుతారు? వాళ్ళు వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే 33,000 ఎకరాలని వెళ్ళి రైతుల దగ్గర తీసుకొని అమరావతి క్యాపిటల్ సిటీ చేయడానికి బిల్డింగ్స్ కట్టి అక్కడ రైతులకి ఇవ్వాల్సిన వాళ్ళకి అవకాశాలన్నీ కల్పిస్తానని మాట ఇచ్చి అన్నీ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉన్నప్పుడే కియా తీసుకొచ్చారు, యువతకి చదువు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇన్స్టిట్యూట్లు తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు డెవలప్మెంట్ అనేది ఎంత బాగా జరిగింది అనేది. విమర్శించాల్సి వస్తే వైసీపీని విమర్శిస్తారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా కూడా, కానీ టీడీపీని గురించి మాట్లాడే అవకాశమే లేదు. ఎందుకంటే డెవలప్ అంటూ జరిగిందంటే ఏపీలో టీడీపీ మూలానే జరిగిందనేది అందరికీ తెలుసు. ఓకే, ఈ మధ్య నేను ఎక్కువగా విన్నది అంటే షర్మిల అక్కడికి వెళ్ళారు, అక్కడ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ప్రసంగిస్తున్నారు, మా అన్న నన్ను అంటే పట్టించుకోవట్లేదు అని ఇండైరెక్ట్గా మాట్లాడారు. అండ్ ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే ప్రజలు అండ్ మీడియా, సోషల్ మీడియా ఫస్ట్ ఏపీ ప్రజలకి సారీ చెప్పి మాట్లాడాలి, ఎందుకంటే వీళ్ళన్న అంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలోకి రావడానికి ఈమె కూడా ఒక కారణం అని చెప్పేసి అంటున్నారు. అంటే పాసిబుల్ అంటారా? డెఫినెట్గా ఆ రోజు పాదయాత్ర చేసింది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళింది కదా. వెళ్ళినప్పుడు బాబుకి బాయ్ చెప్పండి అని చెప్పింది కదా. బాయ్ బాయ్ బాబు అంటూ స్లోగన్స్ ఇస్తూ చేసింది పాదయాత్ర. 3,000 కిలోమీటర్లు. తన పాత్ర కూడా ఉంది ఆ రోజు గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి. తను అదే చెప్తుంది కదా, నేను ఆ రోజు అధికారం తీసుకురావడానికి నేను 3,000 కిలోమీటర్లు నన్ను తిప్పుకున్నారు, ఆ రోజు మీకు తెలియదా అని చెప్పి తను ఓపెన్గానే మాట్లాడుతుంది. నేను తప్పు చేశాననేది కూడా తనకు తెలుస్తుంది కదా. నేను ఆ రోజు అంతా నువ్వేదో మంచి చేస్తావు అనుకొని నేను ప్రజలకి నీవు చెప్పిన మాటలన్నీ చెప్పాను, నువ్వు ఈరోజు ఏమీ చేయలేదని చెప్పి తను కూడా అడుగుతుంది. నువ్వు ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పావు, నాకు మొత్తం ఎంపీలు ఒకటిగా ఉంటే మొత్తం ఒకే పార్టీకి నాకే ఓటేస్తే నేను వెళ్ళి వాళ్ళ మెడలో ఉంచుతానని చెప్పిన వ్యక్తి నువ్వు ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఎలాంటి మాట ఎత్తట్లేదు అని చెప్పి చెల్లిలే అడుగుతుంది కదా. నీకోసం ఎవరైతే పాదయాత్ర చేశారో, జగనన్న వదిలిన బాణం అని ఎవరైతే తిరిగారో వాళ్ళే ఈరోజు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇంట్లో కుటుంబ వ్యక్తులకే నువ్వు సమాధానం చెప్పుకోలేక
వాళ్ళని ట్రోల్ చేయించి వాళ్ళని ఏడిపించి వాళ్ళని ఇంట్లో ఉంచితే ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాళ్ళే ఎవరైతే నీ కోసం పనిచేశారో నువ్వు వెన్నుపోటు అని బయట వాళ్ళని అంట. నువ్వు తల్లికి చెల్లికి బాబాయికి అందరికీ వెన్నుపోట్లు పొడిచిన వాడివి నువ్వు. సో అందుకని నిన్ను ప్రజలు కూడా ఇప్పుడు విశ్వసించే టైం కూడా లేదు, విశ్వసించరు కూడా. అండ్ ఇప్పుడు షర్మిల మొదట్లో అంటే టీపీసీ అధ్యక్షురాలు అయ్యాక చాలా రోజుల వరకు అటు టీడీపీకి సంబంధించిన మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అండ్ ఫ్రంట్ పేజీలో వచ్చే అంటే చూసాము, ఫ్రంట్ పేజీల్లో ఎక్కువగా వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆవిడని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వినిపిస్తుంది, నిజమంటారా? తను పొలిటికల్గా తను చేసే మీటింగులు తను పెట్టుకుంటుంది, తన అవకాశాలు తను చూసుకుంటుంది. సో పార్టీకి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్తేనే తనకున్న అవకాశాలు తనకు ఉంటాయి. కానీ అలా లేకుండా ఉంటే రేపొద్దున ఇంకొకళ్ళు పార్టీ అధ్యక్షులు చేస్తారు. కాబట్టి తన జాగ్రత్త తను ఉంటుంది, తన అవకాశాలు తను చూసుకుంటుంది. అలా ఖాళీగా ఉండాలని అనేది వాళ్ళ ఏమీ ఉండదు కదా. సో నెక్స్ట్ ఇంక ఎలక్షన్లు బిఫోర్ ఉంది, వాళ్ళకి సీట్లు ఇవ్వటమా, వాళ్ళు పోటీ చేయటమా, వాళ్ళు పోటీ చేస్తే ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఏమైనా బతిమలాడుతున్నాడా? ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. సో చెల్లెలేమో ఇక్కడ ఫైట్ చేస్తుంది, అన్న ఏమైనా అక్కడ సోనియా గాంధీతో ఏమైనా అక్కడ అంటే 2 ways పెట్టుకున్నారు కదా. ఒకటి బీజేపీ మనల్ని పక్కకు నెట్టితే కాంగ్రెస్తో వెళ్దాం, కాంగ్రెస్తో వెళ్ళినప్పుడు ఇక్కడ ఓట్లకి ఇక్కడ సీట్లు వాళ్ళ మూలనే వీళ్ళకి డైవర్ట్ అవుతుంది. ఇక్కడ షర్మిల గారేమో గట్టిగా ఖండిస్తున్నారు, అపోజిషన్గా ఉంటాము అన్న రేంజ్లో మాట్లాడుతుంది. సో అక్కడ నుంచి ఓట్ బ్యాంక్ అంటూ డైవర్ట్ అయితే వైసీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వెళ్తుంది. సో ఆ భయం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది వైసీపీకి.